చల్లగా చల్లగా. టి శ్రీనివాస్. రెడీ, యాక్షన్. బాబుల పేరు చెప్తే గుబు గుయ్యమంటదిరా కుయ్య. ఈ ఊర్లో బడి కట్టింది మా నాన్న, గుడి కట్టింది మా నాన్న, ధర్మాసుపత్రి కట్టింది మా నాన్న, ధర్మసత్రం కట్టింది మా నాన్న. ఈ ఊర్లో రైట్స్ అన్ని నాటిరా, ఖబర్దార్. సురాగ్ చూసా డైలాగ్ ఎలా మర్చిపోకుండా చెప్పాడు. ఈ ఊర్లో లాస్ట్ డైలాగ్ ఏంటి వేసినది? ఈ ఊర్లో గుర్తురాదు ఒకటి, మళ్ళీ ఒకసారి మన ఫస్ట్. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ శరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పూలు పెట్టి వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పూలు పెట్టి పాదసేవ చేసుకునే వేళ దాటిపోయేనని ప్రశ్న వేయకుంటే మంచిదే. ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దేలే తండ్రికి, అందుకని గుండె నీ గురు పీఠమైనది, ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది. అంతకు మించిన భాగ్యమేదిరా బాబా. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ శరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై, సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై, లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకములైన శ్రీ సాయివి. నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై, ఎన్నంటి నువ్వుంటే లోటే లేదుగా బాబా.
లేలే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా లేలే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా. ధర్మిశెట్టి శ్రీనివాస్ సార్. చాలా చక్కగా పాడావు. మధ్యలో సెకండ్ చిన్న రాగం మారినట్టుంది కదా బృందావనం వస్తుంది సార్. ఆ? బృందావనం వస్తుంది సార్. బృందావనం. సో చాలా నీట్గా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ లేలే బాబా నిద్ర లేవయ్యా పాట మేమందరం పాడాం. మేమందరం అంటే ఎవరు అనుకుంటున్నావు? నేను, కొంతమంది హీరోలు, హిందీ హీరోలు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కొంతమంది ప్రొడ్యూసర్లు, హీరోయిన్లు, రైటర్లు, లిరిక్ రైటర్లు, ఇట్లా మేమందరం కలిపి పాట పాడాం. ఎక్కడ అనుకుంటున్నావు? సార్ ఏదైనా గుళ్ళోనా? కాదు, తారక ప్రభు కాంప్లెక్స్ అని ఒకటి ఉండేది, సార్. డైరెక్టర్స్ కాలనీ, చెన్నై. అక్కడ దాసనారాయణరావు గారు ఆయన గదిలో ఉండేవారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా బయట కనీసం నాకు తెలిసి ఒక 150 కార్లు అన్నీ అక్కడ పార్క్ చేసి ఉండేవి. బాంబే నుంచి వచ్చిన హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఇక్కడ వాళ్ళు మెడ్రాస్లో ఉన్న హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న ఆర్టిస్టులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అలా కొలువుదీరి ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఏంటంటే ఒక 1 minute దాసనారాయణరావు గారితో ఇంటర్వ్యూ కావాలి, ఛాన్స్ కోసం, లేకపోతే వాళ్ళు చేసిన పని రిపోర్ట్ చేయడం కోసం. ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే 8 గంటలు నిద్రపోవాలంటారు డైటీషియన్లు, డాక్టర్లు చెప్పే మాట అది. నేను ఎందుకు చెప్తానంటే దాసరి గారు కూడా నిద్రపోయేవారు కాదు. ఆయన మరి ఇన్ని వందల సినిమాలకి ఆయన కథ రాయాలి, మాటలు రాయాలి, పాటలు రాయాలి, డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలి, వాళ్ళు చేసిన అవన్నీ వింటూ ఉండాలి, ఆ డైలాగ్స్ అన్నీ విని ఓకే చేయాలి పాటలు. మేము పడిగాపులు కాస్తూ ఉండేవాళ్ళం. మరి ఆయన నిద్రపోకపోయినా ఆరోగ్యం ఎలా మెయింటైన్ అయ్యింది చెప్పనా? కోడి కునుకు అంటారు. కోడి కునుకు అంటే ఇట్లా ఒక్క నిమిషం నిద్రపోవడం, మళ్ళీ లేవడం. ఎక్కడ ఖాళీ దొరికినా సరే ఇలా నిద్రపోయేవారు ఆయన. మళ్ళీ ఇలా లేచి ఏంటి అన్నాడు. సో ఆయన మాకు టైం ఇవ్వాలి, మేము చేసిన పాటలను, రాసిన వీటిల్లో ఆయన విని ఓకే చెప్పాలి అనే ఆకాంక్షతో మేము అక్కడ పడిగాపులు కాస్తూ మేమందరం మనసుల్లో పాడుకున్న పాటే ఇది. ఇప్పుడు నువ్వు పాడావు, లేలే బాబా నిద్దురలేవయ్యా. ఆయన అప్పుడప్పుడు నిద్ర లేచి మాకేసి చూసి బాగుంది అనేవారు. ఆయన స్లీప్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఎంత బిజీ ఆయన, మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడ పడిగాపులు కాసేవారు. ఆ వైభవాన్ని నేను కళ్ళారా చూశాను. ఏ డైరెక్టర్ కూడా అటువంటి వైభవం నేను చూడలేదు. శ్రీనివాస్ సార్. బాగా పాడావు, చరణాలు చాలా బాగా పాడావు శ్రీను. సార్ పల్లవి కొంచెం మెరుగులు పెట్టాల్సిన అవసరం అనిపించింది నాకు. చరణాలు చాలా బాగా పాడావు, చాలా నచ్చినాయి. తర్వాత నువ్వు చరణాల్లో ఎంత అంటే ఒక అవలీలగా అనాయాసంగా పాడావు. పల్లవి వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అది ఒక్కసారి మళ్ళీ సవరించుకోవాలి. చాలా మంచి పాట, చాలా మంచి పాట. సరేనా? థ్యాంక్ యూ సార్. సెకండ్ చరణం నుంచి చాలా అద్భుతంగా అనిపించిందమ్మా నాకు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొంచెం అలర్ట్నెస్ ఉంటే బాగుండు అనిపించింది. లాస్ట్లో ఏదో మెరుపులో ఒకటి మెరిసింది, ఏంటి అది బాగుంది. ఆ సస్టైన్ నోట్స్ వినిపించట్లేదు. ఆ బ్రెత్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. ఓకే ఓకే. బట్ చాలా చాలా మంచి పాట పాడావు. ఇప్పుడు సార్ మొత్తం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మొత్తం 7 పాటలు ఉంటే 5 పాటలు దాసరి గారు రాశారు. 2 పాటలు ఒకటి వేటర్ గారు, ఒకటి జాలర్ గారు రాశారు. అసలు దాసరి గారు రచయిత ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారంటే ఏదో ఒక సినిమాకి వేటర్ గారితో రాయించిద్దామని చెప్పేసి కూర్చున్నారు. గురుగారిని రమ్మని హోటల్లో పెడితే 2-3 రోజులు ఎదురు చూస్తే వేటర్ గారు హోటల్ నుంచి జంప్ లేరు అక్కడ. ఇంకా రికార్డింగ్ సమయం ఆసన్నమైంది. ఆత్రేయ గారిని బలవంతంగా పట్టుకొని తీసుకొచ్చి హోటల్లో పడుకోబెట్టి మెల్లిగా కోడైరెక్టర్ చెప్పారంట, గురుగారు కూడా జంప్ అయిపోతారు, జాగ్రత్తగా ఉండాలి, మనం తాళం వేసిండి రాత్రి అన్నారట. కోడైరెక్టర్ తాళం వేసి పొద్దునే వచ్చేసరికి ఆత్రేయ గారు హోటల్లో రూమ్లో లేరు. ఏంటి తాళం వేసినా కూడా ఎలా మాయమైపోయారని చూస్తే కిటికీలోంచి జంప్ అయిపోయారంట ఆత్రేయ గారు. ఇంకెలా అని చెప్పేసి ఇంకా లాభం లేదు, రచయితలు ఎవరు లేరు, ఇంక మనమే కూర్చోాలని చెప్పేసి దాసరి గారే రికార్డింగ్కి సమయం దగ్గర పడిందని మొత్తం 5 పాటలు రాశారు. ఆ సినిమా పేరు బుచ్చి బాబు. ఇది దాసరి గారే స్వయంగా నాకు చెప్పారు.
బ్యూటిఫుల్లీ సంగ్రా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్.